వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ 188. నేను మీ లక్ష్మి. ఈ అరిసెలు ఎలా చేయాలో నేను వీడియో చేస్తా. నువ్వులతోని అరిసెలు ఎలా చేసుడో చూద్దాం. మరి పొద్దుకైతే బియ్యం నానబెట్టుకున్న అరిసెలకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్ళు పోసి మళ్ళీ కడిగి నీళ్ళు అంపేయాలి 2 సార్లు. ఇవి జల్లీలను అయితే పోతున్నా, జల్లి గిన్నెల బియ్యం నీళ్ళు అడిసిపోతాయి. ఇవేం బియ్యం అని అనుకునేరు, చెప్పలే అని. ఇవి దొడ్డు బియ్యమే. దొడ్డు బియ్యం అయితేనే అరిసెలకు మంచిగా ఉంటాయి. ఇవి పెద్ద సోడు బియ్యం అంటే కిలో పావు. మీరు ప్రొద్దున చేయాలనుకుంటే పొద్దుకి నానబెట్టుకోరి, పొద్దుకి వేయాలనుకుంటే ప్రొద్దున నానబెట్టుకోరి. ఈ గిన్నెడైతే నువ్వులు తీసుకున్నా. నేను ఈ నువ్వులు చెరిగుంచుకున్నా. గాలించుకోవాలి మంచిగా, ఎందుకంటే ఏమన్నా ఉసుకరేణువులు ఉంటే తీసేయచ్చు గాలించుకుంటే. లాస్ట్కు నెమ్మదిగా అనుకోవాలి. ఈ జల్లీలో పోసుకోవాలి, నీళ్ళు అడిసిపోతాయి. ఒకటి కాటన్ గుడ్డ తీసుకొని ఈ నువ్వులు ఎండపోసుకోవాలి. ఒక దుప్పటి తీసుకొని ఇప్పుడు బియ్యం ఇందులో పోసి ఇట్లా నేర్పినట్టు అని ఇలా అనుకోవాలి. ఎందుకంటే నిండు పదన ఉంటుంది కదా, బియ్యానికి పదన పట్టుకొని ఉంటాయి కాబట్టి ఇట్లా అనుకోవాలి. గిరిన్లో పోతే పిండి సరిగా రాదు. ఈ తట్టలోకి అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇవి పట్టించుకొస్తా బియ్యం. పిండి అయితే పట్టించుకొచ్చిన ఇట్లా మంచిగా అదుముకోండి. లూజు ఉంటే ఆరిపోయినట్టు అవుతుంది, పిండి మంచిగా ఉండదు. ఇట్లా అదుముకుంటే మంచిగా ఆముకొని మంచిగా ఉంటుంది. చూడండి, నువ్వులు చక్కగా ఎండినాయి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ గిన్నెలోకి అయితే తీసుకున్న నువ్వులు 10 యాలకులు, ఒక కుడుక చిన్నగా కట్ చేసుకున్నా. ఇవి ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. యాలకులను కుడుక. కిలో పావు బియ్యానికి కిలో బెల్లం అయితే తీసుకున్నా. అంటే మా సోలతోని 2 అరసోళ్ళు పోసిన నేను బియ్యం. కొలతకేమో 2, జోకుకేమో కిలో పావు బియ్యం, కిలో బెల్లం తీసుకున్నా. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి బెల్లం. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి బెల్లము. ఈ గంజులోకి తీసుకుంటున్నా బెల్లం. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, బాగా పోయొద్దు నీళ్ళు, ఆనకం తొందరగా రాదు. ఆనకం అంటే పాకం, కొంతమంది పాకం అంటారు, మేమైతే ఆనకం అని అంటాం. ఈ నీళ్ళు అయితే ఎరిపోతాయి, బాగా పోసుకోవద్దు, తొందరగా రాదు ఆనకం. పొయ్యి మీద అయితే పెడుతున్నా. ఇగో బెల్లం కరిగింది. ఎందుకంటే ఇది వేరే గంజులోకి తీసుకోవాలి. ఇంట్లో ఉసుకే కానీ ఏమన్నా తుక్కు కానీ ఉంటే అడుక్కు ఉంటుంది. ఈ కరిగిన బెల్లాన్ని ఇగో ఇందులో పోతున్నా. అడుక్కేమన్నా తుక్కు ఉంటే ఉసుకే అవన్నీ వెళ్తాయి అన్నట్టు బెల్లంలో. ఇగో చూడండి బెల్లంలో ఎట్లుందో అడుక్కు గంజులో. ఇప్పుడు ఇది కడుక్కొని వస్తా. చూడండి, ఇది కడుక్కొచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇందులో పోసుకోవాలి. ఇది ఇప్పుడు ఆనకం పట్టుకోవాలి, అదే పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి నీళ్ళు తీసుకోవాలి. ఆనకం వచ్చిందా లేదా అని ఇట్లా వేస్తే ఈ నీళ్ళలో మనకి ఏర్పడుతుంది. చూడండి, ఇగో నీళ్ళలో ఇచ్చిపోతలేదు, వచ్చింది చూడండి, ఇట్లా రావాలి. ఇప్పుడు దించుకుంటున్నా. ఇప్పుడు కుడక పొడి వేయాలి. పట్టించుకున్న పిండి
మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలగలిసేటట్టు మంచిగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, మీ ఇష్టం. నెయ్యి ఎంతైనా పోసుకోవచ్చు. నేనైతే దీనికి సరిపడా పోస్తాను నెయ్యి పోసుకొని ఇట్లా మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుంటూ ఇగో నువ్వులు ఇట్లా అద్దుకోవాలి. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే వేసుకోకున్నా ఏమి కాదు, వట్టిగా అయినా వేసుకోవచ్చు. ఇట్లా నూనె అన్న నెయ్యి అన్న ఇలా చేతికి పెట్టుకుంటూ ఇలా తీసుకొని ఇట్లా కంచులు వేసుకోవాలి. మీకు చెక్కలు ఉంటే చెక్కలతోని ఒత్తుకోవచ్చు. నేనైతే ఇట్లా చెంబు తీసుకున్నా. ఇగో ఈ గంజు మీద పెట్టుకొని ఇట్లా ఒత్తుతున్నా. ఇక చూడండి ఆయిల్ ఎట్లా వెళ్తుందో. ఇట్లా మందంగా వేయాలి, కొంచెం రౌండ్గా. సూపర్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.